గాంధీల కుటుంబాన్ని హైలైట్ చేయడం అనేది స్వయంగా రేవంత్ రెడ్డి వివిధ పథకాలకి ఆ పేర్లని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి తర్వాత ఆ బాధ్యత తను తీసుకున్నారు. అప్పట్లో ఇందిరమ్మిళ్ళు, రాజీవ్ గృహకల్పళ్ళు, ప్రధానికి రాజీవ్ ఆర్ ఇందిర పేర్లు. ఇప్పుడు అదే బాటలో రేవంత్ కూడా పయనిస్తున్నారు. ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మాణానికి ఈ అనుమతులు ఇచ్చారు. ఇందులో స్వయం సహాయ సంఘాలకు మరింత బలోపేతం చేయడానికని అందులో మెన్షన్ చేశారు. ఇందులో స్వయం సహాయ సంఘాల ఉత్పత్తుల మార్కెటింగు, కామన్ వర్క్ షెడ్డు, ఉత్పత్తుల ప్రదర్శన, సారాస్ మేళాలు, జీవనోపాధి, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ, ఇవన్నీ కూడా 22 జిల్లాల్లో ఈ 22 మహిళా శక్తి భవనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో భవన నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు కేటాయించారు. మొత్తం 110 కోట్ల అంచనా వేయంతో 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవన్ల నిర్మాణానికి పరిపాలనమైనటువంటి అనుమతులు మంజూరు అన్నటువంటిది కీలకమైంది. నవంబర్ 19న దీనికి శంకుస్థాపన హన్మకొండలో చేయబోతున్నారు.